హాయ్ ఫ్రెండ్స్, సమంత ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమేర్ వివాహం చేసుకోబోతున్నట్లు చాలా వార్తలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని రాజ్ మొదటి భార్య గురించి వార్తలు మొదలయ్యాయి. అయితే సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్గా డైరెక్టర్ రాజ్ నిడిమేర్ ప్రస్తుతం సోషల్ మీడియాలోని ట్రెండింగ్గా మారాడు. అయితే అలాంటి రాజ్ భార్య శ్యామ్లాదే గురించి చాలామందికి తెలియదు. ఈమె శ్యామ్లాదే బాలీవుడ్లోని అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. అయితే నిడిమేర్ సమంత ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలతో వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే రాజ్ శ్యామ్ డేటింగ్ వార్తల నేపథ్యంలోని రాజ్ భార్య శ్యామ్లాదే గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాజ్ నిడిమేర్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే శ్యామ్లాదే పేరు బీ టౌన్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ రాజ్ నిడిమేర్ భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్ భార్య పేరు శ్యామ్లాదే. ఈమె బాలీవుడ్లోని అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. ఈమె సినిమాల ద్వారా కలుసుకున్న రాజ్ నిడిమేర్ను శ్యామ్లాదే ఇద్దరు 2015లోని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇక శ్యామ్లాదే సౌత్ ఇండస్ట్రీ వారికి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ ఆమె బాలీవుడ్లో ఫేమస్. అలాగే సోషల్ మీడియాలో కూడా తరచూ ఏదో ఒక విషయంలో ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇక శ్యామ్లాదే అసిస్టెంట్ డైరెక్టర్గానే కాకుండా స్క్రిప్ట్ రైటింగ్లోని కూడా ఎంతో నైపుణ్యం కలిగి ఉంది. అలాగే కొన్ని సినిమాలు నిర్మాణంలోని సృజనాత్మక సలహాదారునిగా కూడా పనిచేస్తుంది. అలా శ్యామ్లాదే ఓంకార్, రంగ్ దే బసంతి, ఏక్ నొదీర్ గల్ప్ వంటి సినిమాలకు ఈమె క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసింది శ్యామ్లాదే. అంతేకాకుండా విశాల్ భారద్వాజ్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా వంటి నిర్మాతల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసింది. అలా రాజ్ నిడిమేర్ లాగే శ్యామ్లాదే కూడా సినిమా రంగంలోని రాణిస్తుంది. అయితే ప్రస్తుతం శ్యామ్లాదే, రాజ్ నిడిమేర్లు కలిసే ఉన్నారా లేక విడిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సమంత నిడిమేర్లపై వస్తున్న రూమర్స్ నిజమేనా లేక పుకార్లు పుట్టిస్తున్నారా అనేది తెలియాలి. అయితే సమంత నిడిమేర్ల గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.